Welcome to my channel. It's Cozy Vibes with Vera. First of all, thanks for your support and do subscribe and like my video. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఈ వీడియోలో నేనైతే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఇది మేము వీకెండ్లో వెళ్ళామన్నమాట, నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్. సో నేను అక్కడ డీటెయిల్స్ డిస్ప్లే చేశాను కదా, సో దాన్ని బట్టి టైమింగ్స్ అండ్ టికెట్ కాస్ట్ రైడ్స్ మొత్తం ఉంటాయి. ఇదైతే ఎంట్రన్స్. మనం బయట నుంచి లోపలికి వెళ్ళంగానే అది ఎంట్రన్స్. దెన్ కొంచెం ముందుకు వెళ్ళంగానే అక్కడ ఫ్లవర్స్, రోజెస్ అనమాట, ఓన్లీ రోజెస్. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో అన్ని ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి. అండ్ చూడటానికి చాలా బాగుంది అని నేను అక్కడ షూట్ చేశాను. మాకు టైం సరిపోలేదు అన్ని యానిమల్స్ని చూడటానికి, బట్ మేజర్ కొన్ని యానిమల్స్ని అయితే నేను చూశాను. ఫస్ట్ అయితే టార్టీస్, జైంట్ టార్టీస్. అది అసలు కనిపించని కూడా కనిపించలేదు. అంటే ఎంట్రన్స్లోకి వెళ్ళంగానే మనకి సైకిల్ రైడ్ ఉంటుంది, దానికి ఆపోజిట్లో మనకి టార్టీస్ కనిపిస్తుంది. అది అసలు రాని కూడా రావట్లేదు. అండ్ ఇదైతే అందరూ వీడియోస్ తీస్తుంటే అది పోజ్ ఇస్తుంది అనమాట. ఇది మీరు టిమోన్ అండ్ పుంబాలో చూసుంటారు. ఇది మాత్రం చాలా క్యూట్ ఉంది చూడటానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నచ్చింది ఏంటంటే, నాకు యానిమల్కి ఫ్రంట్ ఒక నోటీస్ బోర్డ్ పెట్టేశారు. అక్కడ దాని సైంటిఫిక్ నేమ్, హ్యాబిటేట్, జెస్టేషన్ పీరియడ్ మొత్తం అసలు డీటెయిల్గా ఉంది. దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి, దాని నార్మల్ నేమ్ ఏంటి అనేది అసలైతే నాకు ఇది చాలా నచ్చింది. అంటే సైంటిఫిక్ నేమ్ ఇన్ ద సెన్స్ జీనస్, స్పీషీస్, సబ్ స్పీషీస్ మొత్తం కలిపి ఉందన్నమాట. మంకీస్ అయితే అంతగా లేవు, బట్ ఒకటి మాత్రం చాలా యాక్టివ్గా అటు ఇటు తిరిగేస్తుంది. ఇది మాత్రం చాలా యాక్టివ్గా ఉంది. తర్వాత మంకీ ఫ్యామిలీలోనే ఇంకో 2 ఫ్యామిలీస్ అనమాట. ఇవి తీద్దామంటే నాకు షేడ్కి సరిగ్గా క్లారిటీ లేదు, సో అక్కడ సైంటిఫిక్ నేమ్ ఉంది వాటిది. నా లైఫ్లోనే అనుకోలేదు నేను అసలు వైల్డ్ యానిమల్స్ని చూస్తాను అని, బట్ నాకు ఇదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేనైతే కొంచెం సేపు స్టన్ అయిపోయాను. కానీ అది మాత్రం తిరుగుతా ఆ సౌండ్స్కి అసలు మనం జంగిల్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ వచ్చింది నాకైతే. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, ఇంకా చాలా ఉన్నాయి చూడటానికి. నేను అది కూడా ఈ వీడియోలో పెట్టాను, సో డోంట్ స్కిప్. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెపర్డ్ అనమాట. అది అసలు అయితే నేను వీడియో తీద్దామంటే నా ఫోన్ వైపు కూడా చూడలేదు. అండ్ ఇక్కడైతే చాలా పని జరుగుతుంది ఏదో, కానీ అక్కడైతే బర్డ్స్ ఉన్నాయి, చాలా జింకలు ఉన్నాయి, అంటే అన్నీ ఒక సైడ్కి ఉన్నాయి. అండ్ బర్డ్స్ వచ్చేసి ఆస్ట్రిచ్, పీకాక్ ఉంది. అండ్ తర్వాత ఫ్లయింగ్ బర్డ్స్ అయితే అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది చూడటానికి. అండ్ తర్వాత వైట్ పీకాక్. అండ్ ఇంకా 3 ఎలిఫెంట్స్ అనమాట. నాకు తెలిసి అవి చాలా అంటే చాలా ఓల్డ్ అనుకుంటా, చూడంగానే తెలిసిపోయింది. ఇంకా మనం లైన్ని చూడాలి. దానికి ఏంటంటే సఫారీ అనమాట. అంటే 20 మినిట్స్ టైం ఉంటుంది. మేము టికెట్ తీసుకోవడానికుంటే చూడండి ఎంతమంది ఉన్నారు, అంటే వీకెండ్ కదా చాలామంది ఉన్నారు. సో అలాగ మేము సఫారీలోకి వెళ్ళాము. సో ఫస్ట్ చూడండి, అదైతే అసలు ఇదైతే నా పక్కనే అనమాట, విండో సీట్ పక్కనే. అసలు నాకైతే అసలు మాటల్లో కూడా చెప్పలేము. అది అసలు నేను చాలా దగ్గర నుంచి చూశాను, బట్ అవైతే అస్సలు పట్టించుకోవట్లేదు డ్రైవర్. ఆ వాటి మీద నుంచి వెళ్తున్నా కూడా అసలు అట్లీస్ట్ అసలు చూడను కూడా చూడట్లేదు. ఇమీడియట్గా నాకు మృగరాజు మూవీ గుర్తుకొచ్చేసింది వీటిని చూడంగానే. అండ్ కొంచెం ముందుకి తీసుకువెళ్తే ఇంకో టైగర్, అది కూడా అంతే, అసలు పట్టించుకోవట్లేదు. అండ్ దాని తర్వాత కొంచెం ముందుకెళ్ళంగానే ఇలా కేజ్లో బేర్స్ అనేవి ఉన్నాయి. అసలు మొత్తం చూస్తే నాకు జంగల్ వైబ్స్ వచ్చేసినాయి. స్టోన్స్, అంటే ఆ ట్రీస్ మొత్తం చూస్తే నాకు ఆ ఫీల్ వచ్చేసింది. అండ్ ఇక్కడైతే బుల్స్ ఉన్నాయి, కానీ వెళ్ళొద్దని చెప్పారు, ఇంకా వీడియో తీసుకోవడం అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసి మొత్తం బర్డ్స్ ఫ్యామిలీయే అంతా, పీకాక్, డక్స్, స్వాన్. అసలు ఇది ఓన్లీ బర్డ్సే ఉన్నాయి ఈ ప్లేస్లో మొత్తం.
ఫిషెస్ పాండ్స్ కూడా ఉన్నాయి కానీ మాకు అంత టైం లేదు చూడటానికి. వేటికి వాటే సపరేట్గా ఉన్నాయి బట్ అన్నీ కలిసి అయితే లేవు. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఐస్ క్రీమ్ పార్లర్స్, ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇప్పుడు మంకీస్ స్టార్టింగ్లో మంకీది ఒక బొమ్మ ఉంటుంది, బర్డ్స్ అయితే బర్డ్స్ బొమ్మ ఉంటుంది, అండ్ తర్వాత ఇది ఆస్ట్రిచ్ కదా, దీని ఎంట్రన్స్ ఫ్రంట్లోనే ఆస్ట్రిచ్ బొమ్మ ఉంది. సో మనం ఏదన్నా వెళ్ళాలి అనుకుంటే దాని రిలేటెడ్ బొమ్మ అయితే మాత్రం వాళ్ళు అక్కడ పెట్టేశారు. ఇప్పుడు సినిమాల్లో చూడటమే నెమలి ఇలాగా పింఛం తిప్పడం, బట్ నేను రియల్గా చూశాను. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ బయటకు వస్తే ఇలా మ్యాంగోస్ అండ్ టాయ్స్ చాలా అమ్ముతున్నారు, బట్ ఇలా చూడటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.